బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ రహదారిపై టోల్ ఫీజు లేకుండా రవాణాకు అనుమతులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ హైదరాబాద్ ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. అంతకుముందు రహదారులపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సచివాలయం వేదికగా కోమటిరెడ్డి సమీక్ష. సంక్రాంతికి వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఇక గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల రద్దీపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుందని, జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో పనులు నిలిపివేయాలని, అత్యవసరంగా చేయాల్సిన పనులు రాత్రి వేళల్లో మాత్రమే చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.